జ్ఞానువలే నడుచుకొనుడి. ఎవరు జ్ఞానులు? జ్ఞానులకుండే లక్షణాలు ఏంటి? వాక్యం సెలవిస్తుంది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 15వ వచనం ఒక్కసారి జ్ఞానిద్దామండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 15వ వచనం. సమయం పోనీక అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూచుకొనుడి. హల్లెలూయా. వాక్యభాగం సెలవిస్తుంది. దినములు చెడ్డవి, బహుఘోరమైనవి. కనుక మనం ఏం చేయాలంటే ప్రతి సమయము చాలా విలువైంది, ప్రాముఖ్యమైనది. దేవునితో గడపాలనే ఆశ మనకు ఉండాలి. దేవుడే మనం సృష్టించాడు. మనం దేవుని సందర్భంగా నిలబడి ఉన్నాం. మనకు ఉండవలసిన ఆశ, కోరిక ఏంటంటే దేవునితో గడిపితే మన దినములన్నీ కూడా చాలా సంతోషకరంగా జీవించే అవకాశము ఉంటుంది. దేవుడే మనం నడిపిస్తాడు. కనుక మనం ఏం చేయాలంటే ఆ సమయాన్ని మనం వాడుకొని వృధాగా గడపకుండా ప్రతి సెకను కూడా చాలా విలువైంది. ఎందుకంటే ఆయన అన్నీ కూడా లెక్కలు రాస్తాడు. ఏ క్షణంలో మనం ఎలా జీవిస్తున్నాం, ఎలా నడుచుకుంటున్నాం, ఇవన్నీ కూడా ఆయన రాసి ఉంచుతాడు. కనుక మనం ఏం చేయాలంటే చాలా జాగ్రత్తగా నడుచుకోవాలి. మరలా ఏంటంటే అజ్ఞానులే కాక జ్ఞానులే నడుచుకున్నట్టు జాగ్రత్తగా చూసుకోవాలి. ఆయన మాట్లాడుతున్నాడు ఏ రీతిగా అంటే దేవుడు మాటలు అజ్ఞానులే కాక జ్ఞానులే నడుచుకోవాలి. ఎందుకు ఆయన మాట్లాడుతున్నాడంటే ఆయన చెప్తాడు దేవునిలో మన వివేకత్వము కోల్పోకుండా ఆయన కృప, ఆయన మనల్ని ఎందుకు మనల్ని ఏర్పాటు చేశాడు, మనల్ని ఏ రీతిగా జీవించడానికి ఇష్టపడుతున్నాడు, ఆయన ప్రణాళిక ఏమిటి మనం జ్ఞానించగలిగితే తెలుసుకోగలుగుతాం. మనం ఏం చేయాలంటే ఆయన పాదముల చెంత జ్ఞానించి కనిపెట్టే వారికి మనము ఉండాలి. అప్పుడు దేవుడు చెప్తున్నాడు అజ్ఞానులు కాక జ్ఞానుల వారి మీరు నడుచుకుంటున్నారు అని దేవుడి సన్నిధిలో ఆయనే సెలవిస్తాడు. ఆ విధంగా మనం సెలవిచ్చి ఆయన ప్రకారం నడుచుకోవాలంటే ఆ జ్ఞానము ఎలా వస్తుంది, ఎలా నడుచుకోవాలి, అజ్ఞానం అంటే ఏంటి, జ్ఞానం అంటే ఏమిటి, మనం పూర్తిగా మనం తెలుసుకోవాలి. అయితే దేవుడు సెలవిస్తున్నాడు జ్ఞానులు ఉపదేశము అంగీకరిస్తారు. ఎవరండి జ్ఞానులు? అంటే ఉపదేశం అంటే దేవుడు ఏదైతే మాట్లాడుతున్నో ప్రతి మాటను వారు వినేవారిగా ఉంటారు. అంటే దేవుడు నాతో మాట్లాడుతున్నాడు కనుక నేను ఖచ్చితంగా ఆయన మాటను వినేవాడుగా నేను ఉండాలి. ఎందుకంటే దేవుడు సెలవిస్తున్నాడు నిరంతరము మిమ్మల్ని నడిపిస్తూ ఉంటాను. జ్ఞానము కలిగిన వాడు ఆ ఉపదేశాన్ని అంగీకరించి ఎవరైతే అంటే లోక సాంగత్యము కలిగి జీవిస్తారో వారి సహవాసము నుంచి వారు దూరంగా వారు జీవించడానికి ఇష్టపడతారండి. ఎవరండి? జ్ఞానము కలిగిన వారు. ఎవరైనా పనికి మాలిన వారు, వగరబోతులు, వ్యతిరేకులు ఎవరైతే ఉన్నారో, మూర్ఖ స్వభావం కలిగిన వారు ఎవరైతే ఉన్నారో వారి నుండి దూరంగా వెళ్ళి యథార్థత కలిగి నిరంతరము న్యాయంగా ప్రవర్తించే వారితో వారి యొక్క సహవాసం కలిగి జీవించడానికి ఇష్టపడతారండి. కనుక ఆయన మాట్లాడుతున్నాడు నువ్వు అట్టి రీతిగా నువ్వు జీవించాలి. జ్ఞానులు దేవుని